హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఒక్కసారి ఈ విధంగా బెండకాయలతో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ ప్రతి దానిలోకి కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈ విధంగా దాబా స్టైల్లో కానీ మనం ఈ బెండి మసాలా చేసాము అంటే రుచి మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలాగంటే ముందుగా మనం ఫ్రెష్ అయిన బెండకాయల నుంచి లేత కాయలు తీసుకోవాలండి. ఓకేనా? ఇలాంటి లేత బెండకాయలు తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. బెండకాయ కూడా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా బాగుంటుందండి. ముందుగా తెచ్చిన తర్వాత ఈ బెండకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలి. కానీ బెండకాయలు మనం కట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఈ ప్రతి ముక్క కూడా దాన్ని ఒక్కసారి ఇలా తిరగదిప్పి చూసుకోవాలండి. ఎందుకంటే లోపల అక్కడక్కడ పురుగు బట్టి కూడా ఉంటుంది. లోపల పురుగు కూడా ఉంటాయండి కొన్ని బెండకాయలు. అవి మనం కంపల్సరీ చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాతనే ఈ బెండకాయలని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో ముక్కలన్నీ అంటే 1 ఇంచి 1.5 ఇంచి అంత సైజులో మనం ఈ బెండకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మాత్రం కడగద్దండి. ఓకేనా? ముందు కడిగిన తర్వాత మాత్రమే ఈ బెండకాయలని కట్ చేసుకోవాలి. ఈ పరిమాణంలో మనం కట్ చేసుకునేసి తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఓకేనా? వేసిన తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసుకునేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం పెరుగు తీసుకోవాలండి. ఆ పెరుగు కూడా నేను 1/2 కిలో ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాండి. 1/2 లీటర్ది కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. కారం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా ఇవి కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేయాలండి. వేసిన తర్వాత ఇలాంటి దాంతో అంటే ఇలా జాలి లాంటిది, ఇంకా పోరుకున్న ఇలాంటిది లేకుండా పోరుకున్న అలాంటి దాంతో అయినా సరే ఈ టైప్లో కొంచెం స్వీట్గా మనం కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఈ కారం అన్నది ఉండలు అలా కట్టకుండా ఈ విధంగా మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకునేసి ఇలా కొంచెం పల్చబరి పేస్ట్ టైప్లో వచ్చే విధంగా మనకి ఇలా క్రీమ్గా వచ్చే విధంగా బాగా కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను దాదాపు ఒక 3 గంటలు నూనె వేసానండి. దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఈ బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసాను. ఈ బెండకాయలు నేను దాదాపు ఒక 1/4 కిలో అయితే బెండకాయలు తీసుకున్నానండి. అంటే ఈ రెసిపీకి 1/4 కిలో బెండకాయలు సరిపోతాయి. అంటే మనం ఇంట్లో 4-5 ఉంటారు కదండి, వాళ్ళ మందం సరిపోతుంది. ఎందుకంటే ఇందులో 1/2 లీటర్ పెరుగు కూడా వాడి ఉన్నాం కాబట్టి సరిపోద్ది. ఓకేనా? ఈ బెండకాయలని ఈ టైపు జోమ్ మొత్తం కరిగిపోయేలాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఈ బెండకాయలని ఈ టైప్లో ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇందులో జోమ్ అన్న మాటే ఉండదు, జోమ్ అంతా కరిగిపోతుంది. ఆ టైపు మనం ఈ బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన బెండకాయలన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ అదే నూనెలోనే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకొని ఇలా కొంచెం వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం అలా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, అంటే చిన్న గడ్డల్ని ఒక 2 కట్ చేసి వేసాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా 4 రెబ్బలు అలా దూసి అందులో వేసుకునేసి ఇలా కాస్త కలుపుతూనే ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ టైప్ ఏంటంటే ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగునైతే దీంట్లో వేసేసుకోవాలి. ఓకేనా? అంటే పెరుగు, కారము ఇవన్నీ కలిపి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి అదే బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి నీళ్ళలో పోసేసుకుందాం. దీనికి ఏంటంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే కొంచెం బాగా
ఉడికించుకోవాలి. ఈ పెరుగు ఏంటంటే ఇది వేసినప్పుడు కొంచెం మంట హైలో ఉంచుకునేసి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఈ టైప్లో తుక్కు బాగా ఉడికించుకోవాలండి. ఈ పెరుగు మొత్తం కరిగిపోయి మన గ్రేవీ టైప్లో చాలా బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ బెండకాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు రుచి చూసుకొని దాంట్లో సాల్టు సరిపోయే మందం వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే దీన్ని ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది కొంచెం చిక్కబడుతుంది. ఓకేనా. పల్చగా లేకుండా కొంచెం దగ్గరగా వస్తుంది అన్నట్టు. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకోవాలి. కొత్తిమీర చల్లేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలిపేసుకునేసి ఆఖరణ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదని చూసి సరిపడా వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. డాబా స్టైల్లో ఈ విధంగా చేసి చూడండి. ఈ బెండి మసాలా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. వేడివేడి అన్నంలోకైనా సరే, వేడివేడిగా చపాతీలోకైనా, పూరీలోకైనా, రాగి సంగట్లోకైనా ఇలా దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేయండి. ఇంటిల్లపాది సంతోషంగా కడుపు నిండా తినొచ్చండి. అంత బాగుంది ఈ బెండి మసాలా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా.